దేవర 2 ఉండదు అని అనుకునే వారికి చెబుతున్నా, ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని బల్లగుద్ది మరీ చెప్పాడు ఎన్టీఆర్. కాబట్టి దేవర 2 విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. కానీ ఈ సినిమా ఎప్పుడు ఉంటుందనే విషయంలోనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను 2026 జూన్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. మరి డ్రాగన్ తర్వాత టైగర్ ప్రాజెక్ట్ ఏంటి అంటే క్లారిటీ రావడం లేదు. ఎన్టీఆర్ చెప్పిన దాని ప్రకారం ఇమ్మీడియట్ గా దేవర 2 ఉంటుందని అనుకుంటున్నారు. కానీ ముందుగా కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట తారక్. ఆ తర్వాత త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని చూస్తున్నాడట. ఆ తర్వాతే దేవర 2 ఉంటుందనే టాక్ నడుస్తోంది. కానీ ఇప్పటికే కొరటాల పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. డ్రాగన్ అయిపోయిన వెంటనే దేవర 2 ఉంటుందనే టాక్ కూడా ఉంది. కాబట్టి ఎన్టీఆర్ లైనప్ తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. మొత్తంగా ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో 4 భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రశాంత్ నీల్ తో పాటు కొరటాల, నెల్సన్, త్రివిక్రమ్లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయబోతున్నాడు. లేటెస్ట్ గా వచ్చిన వార్ 2 మూవీతో టైగర్ ఫ్యాన్స్ పెద్దగా సాటిస్ఫై అవ్వలేదు. కానీ అప్కమింగ్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ ను షేర్ చేయడం గ్యారంటీ. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా రికార్డులన్నీ తిరగరాయడం పక్కా.